హలో గైస్, ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం వారి యొక్క వాలంటీర్ విషయంలో ఎలాంటి స్పష్టత ఇవ్వకుండా అసలు వాలంటీర్లు కొనసాగుతారా లేదా అనే ప్రశ్నకు తలమునుకులైన వాలంటీర్లకు ప్రభుత్వం అయితే ఒక తీపి కబురు అయితే చెప్పాలనుకుంటుంది. గ్రామ వాలంటీర్, వార్డు వాలంటీర్గా ఉన్న గత ప్రభుత్వంలో పనిచేసిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు గ్రామ సేవక్, వార్డు సేవక్గా పేరు మారుస్తున్నట్లు, ఇప్పుడు వాళ్ళకి 50 ఇల్లుల ప్లేస్లో వాళ్ళకి 100 ఇల్లులు అప్పగించి ఆ సచివాలయాలకి ప్రభుత్వ సంక్షేమ పథకాలకి ఎటువంటి సంబంధం లేకుండా అండ్ నగదు పంపిణీ విషయంలో కూడా ఎలాంటి సంబంధం లేకుండా వాళ్ళని పంచాయతీరాజ్లో విలీనం చేసి ఆ 100 ఇల్లులకు సంబంధించి వాళ్ళని స్థానిక సంస్థల పనుల్లో మాత్రమే వాళ్ళని ఉపయోగించుకున్నట్లు నెలకి 10,000 శాలరీ అందిస్తూ వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి వారికి శిక్షణ ఇచ్చి వారికి ఉద్యోగ విషయంలో వారికి మంచి భవిష్యత్తు ఉండాలనే దీంతో ప్రభుత్వం ఆలోచిస్తుంది. అలాగే ప్రతి 3 సంవత్సరాలకి కొత్త వారిని తీసుకున్నట్లు, కొత్త వారిని ఎంకరేజ్ చేస్తున్నట్లు కూడా ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఇదంతా కూడా రాజీనామా చేయకుండా వాలంటీర్గా కొనసాగుతున్న వారికి మాత్రమే దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం చెప్తుంది. జీవోని విడుదల చేసి చెప్తామని చెప్పి అధికారులు అయితే చెప్తున్నారు. ఫర్దర్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.